సంవత్సరాలుగా మా నాన్న సర్వీస్ లో మరి విజయవంతంగా సర్వీస్ ని ముగించుకోవడానికి దేవుడి దీవెనలు మరి సహ ఉద్యోగుల యొక్క ప్రశంసలు మా నాన్నకు మరి తోడుగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. నిజంగా చాలా ఆనందకరమైన దినము. ఆ యొక్క మా నాన్న మున్సిపల్ లో ఎండనక వాననక మరి ఎంతో కష్టపడి ఒక సమాజము కోసము తన మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్ వర్కర్ గా పబ్లిక్ వర్కర్ గా మరి పనిచేశారు. నిజంగా ఆయన కూతురుగా నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మున్సిపల్ వర్కర్స్ ని ఈ మధ్య చాలా మంది చీప్ చేసి మాట్లాడతారు. కానీ మున్సిపల్ వాళ్ళని మనము చేతులెత్తి నమస్కరించాలి, వాళ్లకు పాదాభివందనం చేయాలి. ఎందుకంటే నో మున్సిపాలిటీ నో సొసైటీ. ఎందుకంటే వాళ్ళే మన సొసైటీని ఎంత నీట్ గా పెడతారు, వాళ్ళే మన కోసం ఎంతో కష్టపడతారు. నిజంగా వాళ్ళు కృషికి మనము ఎంతో రుణపడి ఉన్నాము. మున్సిపల్ వర్కర్ గా మా నాన్న రిటైర్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. నేను LLB చేశాను. ప్రెసెంట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా వర్క్ చేస్తా ఉన్నాను తిరుపతిలోన. చాలా సంతోషకరం. మా నాన్న కష్టపడి మా అభివృద్ధికి ఎంతో కృషి చేసి నేడు ఈ స్థాయిలో మమ్మల్ని ఉంచారు. మేము నలుగురు కూతుర్ని కూడా ఒక అన్నయ్య చాలా బాగా చదివించారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా మా కోసం కష్టపడి ఈ దినాన మమ్మల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చారు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొని నేడు మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచారు. మరి ఈ దినాన మరి విజయవంతంగా యొక్క రిటైర్మెంట్ పదవి విరమణ సన్మాన మహోత్సవం ఇంత ఘనంగా జరుగుతున్నందుకు మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కు నా ధన్యవాదాలు. మరి నాన్నగారికి నా యొక్క పాదాభివందనాలు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఇన్ని రోజులుగా మా నాన్న ఈ యొక్క ఆదోని మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్ వర్కర్ గా మరి పనిచేసి రిటైర్ అవుతా ఉన్నారు. ఈ యొక్క 31/12/2025 చాలా సంతోషకరం. ఇంకా ఇక్కడి నుంచి మా నాన్నగారిని మరి సంతోషకరంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మాకుంది. ముఖ్యంగా ఖచ్చితంగా నేను మా నాన్నని బాగా చూసుకుంటానని, మళ్ళీ ఖచ్చితంగా వారి యొక్క శ్రమకు, వారి యొక్క కృషికి ఖచ్చితంగా వారిని బాగా చూసుకొని వారికి మేము రుణపడి వారి యొక్క రుణం తీర్చుకుంటారని మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా నాన్న పేరు కె నాగేంద్ర, పబ్లిక్ హెల్త్ వర్కర్, ఆదోని మున్సిపల్ కార్పొరేషన్. నా పేరు కె భారతి, అడ్వకేట్. మరి వారి కూతురుగా నేను LLB కంప్లీట్ అయింది. ప్రెసెంట్ అడ్వకేట్ గా తిరుపతిలో వర్క్ చేస్తూ LLM PG కూడా చేస్తా ఉన్నాను. నిజంగా మరి మా యొక్క చదువులన్నింటికి కూడా మేము నలుగురు కూతుర్లు. ఒక అన్నయ్య గారు, అన్నయ్య 2022లో మరణించడం జరిగింది. ఓకే, దాన్ని బట్టి మనం కృంగిపోకూడదు. ఏది ఏమైనా మన మంచి కోసమే జరుగుతుంది. ప్రతిదీ కూడా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరుగుతుంది. కానీ మేము నలుగురు కూతుర్లు దేవుడికి మరి నమస్కారం చెప్పాలి. అదే విధంగా మా నాన్నకు మేము ఒక నలుగురు కూతుర్లు వచ్చేసరికి జస్ట్ అయిపోతుంది. ఇంకా చాలా చక్కగా మరి మా నాన్నను చూసుకోవడానికి మాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అమ్మ నాన్న కూడా చాలా కష్టపడ్డారు. వారిద్దరూ సహకారంతోనే నేడు మేము ఈ స్థితిలో ఉన్నాము. నిజంగా మరి మా యొక్క వంశంలోనే, మా యొక్క ఫ్యామిలీలోనే ఎవరు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి ప్రిఫర్ చేయరు. మా యొక్క హెరిడేటరీలో అంటే వంశ పారంపర్యంలో ఎవరు కూడా ఆడపిల్లల్ని చదివించడానికి అంత ప్రిఫరెన్స్, అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ముఖ్యంగా ఇక్కడ మన MM కాలనీ, బెండమెట్ ఇలాంటి కాలనీస్లో కూడా
మ్యాక్సిమం డాక్టర్స్కి అమ్మాయిలకి అసలు ప్రిఫరెన్స్ ఉండదు మ్యాక్సిమం. కానీ అలాంటి వాటన్నిటిని కూడా అంటే అప్పటికి ఇంకా మా పెద్దకి ఒక్కటే కొంచెం 7th వరకే చదివింది. తర్వాత మేమందరం కూడా నాన్న బాగా చదివించారు. తన యొక్క కష్టానికి మరి మా కోసం అంతగా కష్టపడి ఇద్దరు కూడా అమ్మ నాన్న కూడా మమ్మల్ని చదివించినందుకు చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, అందును బట్టి చాలా కృతజ్ఞతలు మేడం. మా సన్మాన సభను కూడా మీరు ఏర్పాటు చేసినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. చాలా సంతోషకరంగా ఉంది. ఇలా మున్సిపల్ ఆఫీస్లో మా నాన్నగారికి మీరు అందరూ కలిసి తోటి సహకారులు, ఉద్యోగులు, మరి అధికారులు అందరూ కూడా ఈ దినం మరి నాన్నగారిని సన్మానించడానికి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.